80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లాలో భారీ తిరంగా ర్యాలీ అత్యంత వైభవంగా జరిగింది. విజయనగరం కోట వద్ద నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర గంట స్తంభం వరకు ఉత్సాహంగా కొనసాగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ జెండా ఊపి ఈ తిరంగా ర్యాలీని అధికారికంగా ప్రారంభించారు. భారీ జాతీయ జెండాతో సాగిన ఈ ఊరేగింపులో వందలాది మంది విద్యార్థులు, స్థానికులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర భారతావని సిద్ధించిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ హృదయపూర్వక దేశభక్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపిన నేతలు ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. డెబ్బై 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి రేపు అనేది స్వాతంత్ర దినోత్సవం మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్ళగొట్టడానికి మన మహాత్మా గాంధీ గారు కానీ, జ్యోతులు నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఎంతోమంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సుమారు 79 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఈ స్వతంత్ర ఫలాలని మనం అనుభవిస్తున్నాం. ఈ ఫలాల్ని భావితరాలకు తెలియాలి, భావితరాలు అనుభవించాలంటే మనం కూడా దేశం పట్ల, సమాజం పట్ల అంకిత భావంతో ప్రతి ఒక్కరు ఉండవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు సూచించిన విధంగా, ఎందుకంటే ముందు భారతదేశం తర్వాత మనం అనే భావంతో ముందుకెళ్లాలని వారు ఏదైతే తెలియజేశారు. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మన విజయనగరంలో చేసుకుంటున్నాం. ఇది మొత్తం రాష్ట్రం వైపు వెళ్ళాలి, దేశం వైపు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ హృదయాల్లో కూడా కదిలించే విధంగా ఈరోజు ర్యాలీని మనం చేపట్టాం.